హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో, నేనైతే చాలా బాగున్నాను. ఇది వ్లాగ్ నెంబర్ 2 అనమాట. ఆల్రెడీ ఫస్ట్ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే డెఫినెట్‌గా చూడండి. వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే అనేది షేర్ చేశాను నా సెకండ్ ట్రైమెస్టర్. సో, ఇది మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇది విలేజ్ వ్లాగ్స్ అనమాట. సో, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను. సో, ఇక్కడ ఏంటంటే చక్కగా మార్నింగ్ లెగిస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. బర్డ్స్ అవన్నీ వస్తూ ఆ సౌండ్స్‌తో చాలా బావుంటుంది పీస్‌ఫుల్‌గా. అండ్ ఇక్కడ ఏంటంటే నేను వామ్ వాటర్ తీసుకుంటానండి. ఇందులో కొంచెం వాము అలాగే అల్లం లేదంటే జీలకర్ర అలా యాడ్ చేసుకొని రోజు ఏదో ఒక విధంగా తీసుకుంటాననమాట. సో, లాస్ట్ వ్లాగ్‌లో ఏంటంటే వేడి నీళ్ళు తాగొచ్చా అని అడిగారనమాట. సో, వేడి నీళ్ళు అంటే బాగా ఎక్కువ వేడి కాదండి. నేను చాలా తక్కువ వామ్ అంటే కొంచెం గోరువెచ్చగా మనం తీసుకుంటే సరిపోతుంది. సో, నేనైతే అలా తీసుకుంటాను. నాకు టీ, కాఫీ అలాంటిది అలవాటు లేదు కాబట్టి ఇది నేను రెగ్యులర్‌గా తీసుకుంటాననమాట. అంతకుముందు కూడా ఇదే విధంగా తీసుకునేదాన్ని. ఇక్కడేంటంటే నేను కొంచెం తాగేసి కొద్దిసేపు ఎండలో అలా ఉంటానండి. లైక్ మనం మార్నింగ్ 8 లోపు ఉంటే మనకి చాలా మంచిది. ఎండలో కొద్దిసేపు అలా కూర్చోవడం గానీ, వాకింగ్ చేయడం గానీ, నేను తాగగానే కొంచెం వాకింగ్ అయితే చేస్తానండి. కొద్దిసేపు మరీ ఎక్కువ కాదు, అలా అని ఎక్కువ ఎక్సర్సైజ్‌లు అలాంటియేమీ కాదు. సింపుల్‌గా నాకు వీలైనంత వరకు నేను వాకింగ్ చేస్తాను. తర్వాత బాదం అనేది కంపల్సరీ తీసుకుంటాను. మీరు ఇంకా కావాలనుకుంటే ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ వాల్‌నట్ గానీ, అంజీర్ గానీ, ఇంకా మిగతావి ఏవైనా సరే చక్కగా తినొచ్చు. సో, నాకు అవి ఇష్టం లేక సో, అవి జ్యూస్ కింద అయితే తీసుకుంటాను గానీ, ఉట్టిగా తినలేక ఓన్లీ బాదమే తీసుకుంటున్నాను. సో, బాదం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను రాగి జావ అనేది తీసుకుంటానండి. దీన్నే అంబలి అని కూడా అంటారు కదా కొంతమంది. సో, రాగి జావ ఏంటంటే మా పాపకి ప్లెయిన్‌గా పెట్టేస్తాను. ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ అండి. సో, నేను ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే నేను అది కొంచెం కర్డ్ మిక్స్ చేసుకొని ఈ విధంగా నేను కొంచెం తాగేస్తాను ఒక గ్లాసు. చక్కగా బయట కూర్చొని కొద్దిసేపు వాకింగ్ అయిపోయింది కాబట్టి అలా చల్ల గాలేస్తుంది. ఓ పక్కన చక్కగా బర్డ్ సౌండ్స్ అవన్నీ చాలా బాగుంటాయి. పీస్ఫుల్‌గా ఉంటుందన్నమాట నా మార్నింగ్ రొటీన్ అనేది. అండ్ అది తాగేసిన తర్వాత ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. డైలీ ఇలాగే ఉండదు. సో, ఈరోజు ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ బజ్జీ, సో మైసూర్ బోండా అనమాట. సో ఎక్కువగా ఆయిలీ ఫుడ్ అలా ఏమీ కాదండి. ఎప్పుడన్నా అప్పుడప్పుడు అనమాట. సో డైలీ ఇలాగే ఉండదు. అలా అనేసి ఏదో డైటింగ్ అలాంటివైతే ఏమీ కాదు. సో ఏం తినాలనిపిస్తే అది హెల్తీ వేలో కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉంటాను. సో ఆయిల్ ఫుడ్ అయినా కొద్దిగా తీసుకుంటానమాట. మరీ ఎక్కువైతే తినలేం కదా. అందుకని ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ అలాగే రాగి జావ అవి తాగిన తర్వాత కొద్దిసేపు ఆగి అప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది ఏదైనా తీసుకుంటాను. ఏది లేకపోతే ఒకవేళ ఏది తినాలనిపించకపోతే ఓట్స్ అలాగే మిల్క్ నేను యాడ్ చేసుకొని అది బ్రేక్ఫాస్ట్ కింద తీసేసుకుంటాను అనమాట. సో ఇక్కడ బజ్జీ అనేది చిన్న చిన్న విధంగా మా పాపకి చిన్నగా ఇష్టం కాబట్టి ఈ విధంగా వేస్తున్నారు. నాకు ఇక్కడికొచ్చాక వంట పనైతే లేదండి. సో, మిగతా పనులవన్నీ చిన్న చిన్నయి చేసుకుంటాను. మా పాపకు సంబంధించినయన్నీ చేసుకుంటాను. బట్ వంట పనైతే మటికి మా అమ్మగారే చేస్తారు. సో, మా పాపకి ఏంటంటే చిన్నగా ఈ విధంగా అంటే ఇష్టమనమాట. పెద్దగా ఇష్టముండదు. సో, అందుకని తన కోసం కొంచెం ఇలాగ కొద్దిగా తర్వాత కొంచెం పెద్దవన్నమాట. మైసూర్ బోండాల్లా కొంచెం పెద్దవి. ఏదైనా మన ఇంటి దగ్గర చేసుకునేదే టేస్ట్ బావుంటుంది కదండీ! బయటేంటంటే బాగా మరిగించిన ఆయిల్ ఎక్కువ అదే యూజ్ చేస్తూ ఉంటారు కదా! మనం ఏంటంటే ఫ్రెష్‌గా యూజ్ చేసుకొని మళ్ళీ మనం పక్కన పెడతాము. అవి మనం కర్రీస్ కాడ్లు కూడా వాడేసుకుంటాం కాబట్టి ఇది కొంచెం పర్వాలేదు బయట దాంతో కంపేర్ చేస్తే. సో, దీనికి ఏంటంటే పల్లీ చట్నీ అనమాట. సో, ఇక్కడొచ్చేసి ఇవి కనకంబరాలండి. సో, నా చిన్నప్పుడైతే ఎక్కువ పెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే పెట్టుకోవట్లేదు. మా పాప కోసం అనేసి కొన్ని కోసారనమాట. అలాగే ఇక్కడేంటంటే ఈ రేగిపళ్ళు అంటారు కదా! గంగరేగికాయలు అంటారు. సో, అవన్నమాట. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. సో, ఇవైతే ఉన్నాయి. ఒకటి టేస్ట్ చూసాననమాట. ఎలా ఉంది ఏంటి అనేది. కొంచెం పచ్చిగా కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక బ్రేక్‌ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వెనకాతల ఏంటంటే మా ఇంటి బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెం చెట్లు అవన్నీ ఉంటాయన్నమాట. కూరగాయలకు సంబంధించినవి అరటి చెట్లు, కొబ్బరి చెట్లు అండి. ఇదొచ్చేసి మనకి భృంగరాజ్ మనకి ఉంటుంది కదండీ! సో, అది. అండ్ ఇక్కడ ఏంటంటే చిక్కుడు పాదు ఉందన్నమాట. సో, ఈ చిక్కుడుకాయలు చాలా మంచివి. హెల్త్‌కి కూడా చాలా మంచివన్నమాట. సో, చాలా ఉన్నాయి అనేసి కోద్దాము అనేసి ఇంకా అందరం వెళ్ళి కోస్తున్నామన్నమాట. సో, చాలా వచ్చాయన్నమాట. ఇవి కొన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అలాగే కొద్దిగా ఒలిచేసి ఇంకా కర్రీ చేద్దాం కదా అనేసి. చాలా ఉంటాయి. ఏంటంటే మంచి టేస్టీగా కూడా ఉంటుందండి. మనకి ఇలా పల్లెటూరులోనే కదా ఇవన్నీ చక్కగా మనం ఓన్‌గా పండించుకొని ఎలాంటి మెడిసిన్ లేకుండా చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. హ్యాపీగా తినొచ్చు.
ఈసారి గార్డెన్ అది కూడా షేర్ చేస్తానండి. మొక్కలు చాలా వరకు ఉంటాయి. పువ్వుల మొక్కలు, కూరగాయ మొక్కలు అన్నీ ఉంటాయన్నమాట. సో, చిక్కుడుగాయలైతే ఒలిచేసాము. సో, ఇలా ఒలిచేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే మనం కుక్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇవేంటంటే కట్ చేసుకోక్కర్లేదు యాక్చువల్‌గా చిన్నగా ఉంటాయి కదా! సో, కొంచెం పురుగు అది ఏమన్నా ఉందేమో చూసుకొని ఈ విధంగా ఒలిచేసుకొని కర్రీ వండేసుకుంటే చాలా బావుంటుందండి. మంచి టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ టాబ్లెట్స్ కూడా బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత ఏసుకుంటానండి. కాల్షియం, మనకి ఐరన్ టాబ్లెట్స్ అవన్నీ ఇస్తారు కదా! సో, అవి ఏసుకున్న తర్వాత కొద్దిసేపు ఆగి పాలు తాగుతాను. పాలు తాగిన తర్వాత ఒక 11 ఆ టైంకి అనమాట కొద్దిగా ఏదైనా ఫ్రూట్ తీసుకుంటాను. ఇక్కడైతే బనానా తీసుకుంటున్నాను. ఏదో ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ గానీ, కివి గానీ, లేదంటే గ్రేప్స్ గానీ, యాపిల్ గానీ ఏదో ఒకటి తీసుకుంటాననమాట. సో, మనం కొంచెం కొంచెంగా 1 అవర్ గ్యాప్ ఇచ్చుకొని ఏదో ఒకటి తింటూ ఉండాలనమాట. అండ్ ఇంకా లంచ్ టైం ఏంటంటే ములక్కాడలు కూడా ఇది ఇంటి దగ్గర కాసినవేనండి. సో, అవైతే నాకు చాలా ఇష్టం. సో, అవైతే కర్రీ చేసేసారు. అదైతే అయిపోయింది. ఇక్కడ ఏంటంటే వడియాలనమాట. పిండి వడియాలంటారు కదా! సో, ఇది నేను వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఏంటి అనేది. ఇవైతే చక్కగా ఎండిపోయినాయండి. బాక్స్‌లో స్టోర్ చేసుకోవడమే. ఏంటంటే పిండి వడియాలు అనేసి అంటారనమాట. ఇది నేను నెక్స్ట్ దాంట్లో షేర్ చేస్తాను. అండ్ ఇంకా సింపుల్‌గా ఇంకా లంచ్ అది చేసేయడమే. లంచ్‌లో కంపల్సరీగా ఎవ్రీడే బాయిల్డ్ ఎగ్స్ అనేవి కంపల్సరీ. అండ్ నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే నేను షార్ట్స్ పోస్ట్ చేస్తానండి. డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మీకు కొంచెం ఒక ఐడియా ఉంటుంది, తెలుస్తుంది. ఈ వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఆఫ్టర్‌నూన్ ఫుడ్ తిన్న తర్వాత కంపల్సరీ 1 అవర్ న్యాప్ అయితే ఉంటుంది. సో, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ మంచి వ్లాగ్‌తో మీ ముందుంటాను. బాయ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.